లెసన్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది దీంట్లో మనం అట్మాస్ఫియర్ బేసిక్స్, మళ్ళీ లిథోస్పియర్ గురించి, హైడ్రోస్పియర్ గురించి, ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్, బేసిక్ టాపిక్స్, ఇంకా ఓషన్స్ గురించి, కాంటినెంట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ బేసిక్స్ అనేవి దీంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి. సో స్టార్ట్ చేసేసాం. సో ఎర్త్ ఒక్కటే లైఫ్ ఉన్న ప్లానెట్ అంటే మన ఎర్త్ ఒక్కటే. సో అసలు లైఫ్ ఎందుకుంది, ఎర్త్లోనే లైఫ్ ఎందుకుంది అంటే, ఫస్ట్ థింగ్ ఎర్త్లో ల్యాండ్, వాటర్, ఇంకా ఎయిర్ అనేవి ఉన్నాయి. సో ఈ 3 కాంపోనెంట్స్ అనేవి ఒకదానితో మీట్ అయ్యి, ఇంటరాక్ట్ అయ్యి, ఓవర్లాప్ అవ్వడం వల్ల ఒక బయోస్పియర్ అంటే లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మొత్తం మనకి లిథోస్పియర్ అని ఉంటుంది. ఈ లిథోస్పియర్ అంటే ఏంటంటే ఓవరాల్ ఎర్త్ పైన సాలిడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం లిథోస్పియర్ అంటారు. కొండలు, రాళ్ళు, గుట్టలు, హార్డ్ సాయిల్, ఇదంతా లిథోస్పియర్కి సంబంధించింది. ఇదంతా మనం లిథోస్పియర్ అంటాం. నెక్స్ట్ ఎర్త్ చుట్టూ ఒక థిన్ లేయర్ ఆఫ్ గ్యాసియస్ లేయర్ అనేది చుట్టూ ఉంటుంది. సో దానిని అట్మాస్ఫియర్ అంటాం. సో దాంట్లో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇట్లా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి మనకి అట్మాస్ఫియర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వాటర్ అనేది హైడ్రోస్పియర్. సో వాటర్ బాడీస్ అంటే వాటర్ బాడీస్లో కూడా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. మనకి ఐస్ ఫామ్లు ఉంటుంది, వాటర్ వేపర్ ఫామ్లు, గ్రౌండ్ వాటర్ ఫామ్, మళ్ళీ నార్మల్ వాటర్. సో ఇవన్నీ హైడ్రోస్పియర్కి సంబంధించినవి. ఓకే, లిథోస్పియర్ అంటే ఏంది, మొత్తం సాలిడ్ పోర్షన్ని లిథోస్పియర్ అంటాం. అట్మాస్ఫియర్ అంటే ఎర్త్ చుట్టూ ఒక లేయర్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి, దాన్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ హైడ్రోస్పియర్ అంటే వాటర్ బాడీస్కి సంబంధించింది. ఐస్ ఫామ్లో ఉండొచ్చు, వాటర్, ఇంకా వాటర్ వేపర్ ఫామ్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బయోస్పియర్. సో బయోస్పియర్ అంటే ఈ 3 ఒకటి దాంతో కోయిన్సైడ్ అయితే దానిని బయోస్పియర్ అంటాం. ఏంటివి అవి, ల్యాండ్, వాటర్, ఎయిర్, ఈ 3 ఒకటే దగ్గర ఉంటే ఒక చిన్న నారో జోన్ అనమాట అది. సో ఇప్పుడు మనం ఉన్నది బయోస్పియర్లోనే లైఫ్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఓన్లీ ల్యాండ్ ఉన్నా లైఫ్ పాసిబుల్ కాదు, ఎందుకంటే వాటర్ ఉండదు, ఎయిర్ ఉండదు. ఓన్లీ వాటర్ ఉన్నా కానీ పాసిబుల్ కాదు, ఎందుకంటే ఎయిర్ ఉండాలి, ల్యాండ్ కూడా ఉండాలి. ఓకే, సో ఓన్లీ ఎయిర్ ఉన్నా కానీ పాసిబుల్, లివింగ్ అనేది పాసిబుల్ కాదు. వాటర్ కూడా ఉండాలి, ఇంకా ల్యాండ్ కూడా ఉండాలి. సో అంటే ఏంది, ఈ 3 ఒక దగ్గర ఉంటేనే లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. అందుకే మన ప్లానెట్ ఎర్త్లో లైఫ్ ఉంది. ఎందుకు అంటే బయోస్పియర్ ఉన్నందుకు. సో ఈ బయోస్పియర్ ఈ 3 ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, ఈ 3 ఎయిర్, వాటర్, ఇంకా ల్యాండ్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఒక నారో జోన్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఇదంతా మనకి ఈ లిథోస్, హైడ్రో, మళ్ళీ అట్మోస్, బయోస్, ఇవన్నీ గ్రీక్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. గ్రీక్ లాంగ్వేజ్లో లిథోస్ అంటే స్టోన్ అన్నట్టు, అట్మోస్ అంటే వేపర్, హూడర్ అంటే వాటర్, బయో అంటే లైఫ్. సో ఇట్లా మనకి గ్రీక్ వర్డ్స్ నుంచి ఈ టర్మ్స్ అన్నీ మనం డిరైవ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ లిథోస్పియర్ గురించి కొంచెం డీటెయిల్గా స్టడీ చేద్దాం. సో లిథోస్పియర్ అంటే ఒక సాలిడ్ పోర్షన్, దీంట్లో మనకి రాళ్ళు, రప్పలు, ఇంకా థిన్ లేయర్ ఆఫ్ సాయిల్, ఇదంతా మనకు కనిపిస్తుంది. సో బేసిక్గా మన ఎర్త్ సర్ఫేస్ని లిథోస్పియర్ అని అంటాం. సో లిథోస్పియర్ ఎర్త్ సర్ఫేస్ పైన మనకి లార్జ్ ల్యాండ్ మాసెస్ ఉంటాయి, ఇంకా పెద్ద వాటర్ బాడీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ పెద్ద ల్యాండ్ బాడీస్ ఏవైతే ఉంటాయో దానిని మనం కాంటినెంట్స్ అంటాం. అదే పెద్ద వాటర్ బాడీస్ ఉంటే దాన్ని మనం ఓషన్స్ అంటాం. సో ఇవన్నీ ల్యాండ్ మాసెస్, ఇవన్నీ అంటే లార్జ్ ల్యాండ్ మాస్ని మనం కాంటినెంట్ అంటాం. ఓకే, సో ఇట్లా మనం డిఫరెంట్ కాంటినెంట్స్ని డివైడ్ చేసినాం. సో ఇదొక కాంటినెంట్, ఇదొక కాంటినెంట్, ఇది. సో ఇవన్నీ మొత్తంగా మనకి 7 కాంటినెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఓషన్స్ ఉన్నాయి కదా, పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్. సో ఇవన్నీ ఒక్కదానికొకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి, చూసినారా? అంటే ఏంది, ఒక్కదానికొకటి కనెక్ట్ అయినాయి కాబట్టి దీంట్లో సీ లెవెల్ అనేది ఉంటుంది. సో కాన్స్టెంట్, ఎక్కడికి పోయినా సీ లెవెల్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, సో అన్ని ల్యాండ్ మాసెస్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయా? ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకోండి, ఇంకొక ల్యాండ్ మాస్తో కనెక్ట్ అయి ఉందా? లేదు. ఇది తీసుకోండి, ఇది మొత్తం
సో ఇట్లా ఓన్లీ చిన్న చిన్న పార్ట్స్తోని కనెక్ట్ అయి ఉంది కానీ మ్యాక్సిమమ్ ఇట్లా టోటల్గా పెద్ద ల్యాండ్ మాస్ని, ఇదంతా ఒక ల్యాండ్ మాస్, ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి, అట్లా మనము ఈ ల్యాండ్ మాసెస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కాంటినెంట్ లాగా మనం డివైడ్ చేసినాం అనమాట. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ ల్యాండ్ ఎలివేషన్ అనేది ప్రతి దగ్గర ఒకటేలాగా ఉండదు, కానీ సీ లెవెల్ అనేది ఒకటేలాగా ఉంటుంది. ఓకే. సీ లెవెల్ ఒక్కదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఎక్కడికి పోయినా సీ లెవెల్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అందుకే మనము ల్యాండ్ని సీతోని బేస్ చేసుకొని మెజర్ చేస్తామన్నమాట. సో సీ లెవెల్తోని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ల్యాండ్ ఎంత హైట్ ఉంది, మౌంటైన్స్ ఎంత హైట్ ఉన్నాయి, మౌంట్ ఎవరెస్ట్ ఎంత హైట్ ఉంది అనేది మనం మెజర్ చేస్తాం. సో అట్లా మనకి మౌంట్ ఎవరెస్ట్ అనేది 8,848 మీటర్స్ హైలో ఉంది, అబవ్ సీ లెవెల్. సో సీ లెవెల్తో మెజర్ చేసినాం, చూసినారా. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో దీని హైట్ వచ్చేసి 8,848 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 8.8 కిలోమీటర్స్. సో దీని ఎగ్జాక్ట్ ఏంటి అంటే 8848.86 మీటర్స్ అనమాట, రీసెంట్ దాని ప్రకారం అయితే. తర్వాత మనకి డీపెస్ట్ హోల్ అనేది కూడా ఉంది, దాన్ని మనం మరియానా ట్రెంచ్ అంటాం. సో ఇది మొత్తం పెసిఫిక్ ఓషన్లో మనకి డీపెస్ట్ పాయింట్ అనేది ఉంది. సో అది మరియానా ట్రెంచ్. మరియానా ట్రెంచ్ ఎంత డెప్త్ ఉంది, 11,022 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్. అంటే ఏంది, ఒక మౌంట్ ఎవరెస్ట్ని రివర్స్ చేసి ఈ డెప్త్లో పెడితే ఇంకా మనకి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ మిగులుతుంది. అంత డెప్త్ మరియానా ట్రెంచ్ అనేది పసిఫిక్ ఓషన్లో మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం కాంటినెంట్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఇంకొకటి, దీని కాంటినెంట్స్కి పోయే ముందు ఈ డబ్బాలో ఉన్నది నేర్చుకుందాము. మౌంట్ ఎవరెస్ట్ని ఫస్ట్ క్లైంబ్ చేసింది ఇండియా నుంచి అయితే తెన్జింగ్ నార్గే షెర్పా, న్యూజిలాండ్ నుంచి అయితే ఎడ్మండ్ హిల్లరీ. సో వీళ్ళు 29th మే 1953 అప్పుడు క్లైమ్ చేసినారనమాట. సో ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది వీళ్ళు. తర్వాత ఫస్ట్ ఉమెన్ వచ్చేసి జపాన్ ఆమె జుంకో తబాయ్ అనేసి 16th మే 1975 అప్పుడు ఈమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. ఇండియా నుంచి ఫస్ట్ ఉమెన్ వచ్చేసి బచేంద్రి పాల్ 23rd మే 1984లో ఈమె క్లైమ్ చేసింది. సో ఇక్కడ ఒకటి గమనించినారు కామన్ పాయింట్, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే షెర్పా మే మంత్లో క్లైమ్ చేసినారు. జుంకో తబాయ్ ఫస్ట్ జపాన్ ఉమెన్, మళ్ళీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ బచేంద్రి పాల్, వీళ్ళు కూడా మే మంత్లోనే క్లైమ్ చేసినారు. అంటే మే మంత్ ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే మే మంత్లో మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఉన్న వెదర్ అనేది కాన్స్టెంట్, కొంచెం స్టేబుల్గా ఉంటుంది అనమాట. అందుకు మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళు మే మంత్లో వెళ్తారు, వింటర్ సీజన్లో కూడా వెళ్తారు కొంతమంది. కాకపోతే మే మంత్లో స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మే మంత్లో ప్రిఫర్ చేస్తారనమాట మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాంటినెంట్స్ గురించి నేర్చుకుందాం. టోటల్గా మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. సో ఈ 7 కాంటినెంట్స్ అనేవి ల్యాండ్ వాటర్ బాడీస్తోని సపరేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇది మనము ఈ పిక్చర్ చూసి మనం నేర్చుకుందాము, సో దట్ మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి 7 ల్యాండ్ మాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో దాంట్లో లార్జెస్ట్ అంటే ఏషియా, ఈ ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా, ఈ ఏషియా అనేది లార్జెస్ట్ కాంటినెంట్ అనమాట. ఓవరాల్గా 1/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ మొత్తం, ఎర్త్లో ల్యాండ్ ఏరియా మొత్తంలో ఏషియాకి ఉంది. 1/3 ఆఫ్ ల్యాండ్ ఏరియా అనమాట ఇదంతా. అండ్ ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో ఇక్కడ మనం ఒక లైన్ మధ్యలో ఒక లైన్ గీస్తే ఇది ఈస్ట్ లాగా డివైడ్ అవుతుంది, ఇది వెస్ట్ లాగా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఈక్వేటర్ ఉంది కదా, ఈక్వేటర్ పైన నార్దర్న్ హెమిస్ఫియర్, కిందది సదర్న్ హెమిస్ఫియర్. దీనికి వచ్చేసింది కదా క్లియర్ కట్ ఐడియా. సో ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అండ్ దీని మీద నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియా నుంచి వెళ్తుంది, చూసినారా. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది ఏషియా నుంచి. నెక్స్ట్, సో ఏషియాని యూరోప్ని సపరేట్ చేసేది ఒక మౌంటైన్ రేంజ్,
దీన్ని యూరల్ మౌంటైన్స్ అని అంటారు. సో మేజర్గా అయితే యూరోప్ ఏషియాని ఒక కాంటినెంట్ లాగా అనుకుంటారు. కాకపోతే ఈ యూరల్ మౌంటైన్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఏషియాని సపరేట్గా, యూరోప్ని సపరేట్గా మనం కాంటినెంట్స్ లాగా డివైడ్ చేసినాం అనమాట. సో యూరోప్ని, ఏషియాని రెండింటిని కలిపితే యూరేషియా అని అంటాం. ఓకే, నెక్స్ట్ సో లార్జెస్ట్ కాంటినెంట్, ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంది? ఏషియా. ఏషియా గురించి మనం చదువుకున్నాం కదా, 1/3 ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ ఏషియా అనమాట, ఏషియాకి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా, ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా. సో దీంట్లో ఈక్వేటర్ పాస్ అవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కూడా పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈక్వేటర్ అనేది ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద కాంటినెంట్ నుంచి పాస్ అవుతుంది. అబ్జర్వ్ చేసినారా? సో ఇది ఎక్కువ పార్ట్ వచ్చేసి నార్దర్న్ హెమిస్ఫియర్లో, కొంచెం తక్కువ పార్ట్ వచ్చేసి సదర్న్ హెమిస్ఫియర్లో మనకి కనిపిస్తుంది. సో వరల్డ్ లార్జెస్ట్ డెజర్ట్ సహారా డెజర్ట్ అనేది ఈ కాంటినెంట్లోనే ఉంది. లాంగెస్ట్ రివర్ నైల్ అనేది కూడా ఈ కాంటినెంట్లోనే ఉంది. అట్లాస్ మౌంటైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, అబ్జర్వ్ చేసినారు కదా. సో నెక్స్ట్ థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసి నార్త్ అమెరికా. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఇది నార్త్ అమెరికా, థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్. సో యాక్చువల్గా నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి ఇస్థమస్ ఆఫ్ పనామా అనేసి ఒక చిన్న ఇది ల్యాండ్ కనిపిస్తుందా, దీన్ని ఇస్థమస్ ఆఫ్ పనామా అంటారు. ఇదేంటి అంటే రెండు లార్జ్ ల్యాండ్ సర్ఫేసెస్ని కనెక్ట్ చేసేది అనమాట ఇస్థమస్ అంటే. సో ఈ ఇస్థమస్ ఆఫ్ పనామా అనేది నార్త్ అమెరికాని ఇంకా సౌత్ అమెరికాని కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది, ఇంకా వెస్టర్న్ హెమిస్ఫియర్. సో ఇక్కడ మనం ఒక లైన్ అనేది గీసుకుంటే ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్ అయితే ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్. సో ఇది నార్దర్న్ పార్ట్లో వెస్టర్న్ హెమిస్ఫియర్లో కనిపిస్తుంది. సో దీని చుట్టుముట్టు 3 ఓషన్స్ సరౌండ్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఈ ఆర్క్టిక్ ఓషన్, పైన ఆర్క్టిక్ ఓషన్, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్, వెస్ట్ సైడ్ వచ్చేసి పెసిఫిక్ ఓషన్. సో ఈ కాంటినెంట్కి 3 ఓషన్స్ సరౌండెడ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ లార్జెస్ట్ వచ్చేసి సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికా అనేది మొత్తం మ్యాక్సిమం సదర్న్ హెమిస్ఫియర్లో మనకు కనిపిస్తుంది. ఓన్లీ ఇంత చిన్న పార్ట్ మాత్రమే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఓకే, సో సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అండ్ సౌత్ అమెరికాకి ఈస్ట్ సైడ్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్, వెస్ట్ సైడ్ వచ్చేసి పెసిఫిక్ ఓషన్ అనేది ఉంది. అండ్ వరల్డ్లోనే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ యాండీస్ మౌంటైన్స్, ఇగో నార్త్ నుంచి సౌత్ వరకు ఈ లైన్ అంతా యాండీస్ మౌంటైన్ రేంజ్. సో అది మనకి సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇంకొకటి వరల్డ్ లార్జెస్ట్ రివర్ అమెజాన్ రివర్ అనేది సౌత్ అమెరికాలో ఉంది. సో ఇక్కడ చూడండి, నైల్ రివర్ అనేది ఆఫ్రికాలో ఉంది, ఇది లాంగెస్ట్ రివర్. అమెజాన్ రివర్ వచ్చేసి లార్జెస్ట్ రివర్. ఓకే, ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత సో మనకి ఫోర్త్ లార్జెస్ట్ కాంటినెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ వచ్చేసి అంటార్క్టికా. సో ఈ అంటార్క్టికా అనేది కంప్లీట్గా సదర్న్ హెమిస్ఫియర్లోనే మనకు కనిపిస్తుంది. ఇది ఫిఫ్త్ లార్జెస్ట్ కాంటినెంట్. సో సౌత్ పోల్ అనేది ఎగ్జాక్ట్గా ఈ కాంటినెంట్ సెంటర్లో ఉంటుంది. పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్ అనేది ఉండదు, నామాడిక్ లైఫే ఉంటుంది. ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటారు. ఎక్కువ మనుషులు అనేవాళ్ళు ఇక్కడ జీవించరు. ఇక్కడ ఏంటి అంటే అన్ని కంట్రీస్కి చెందిన రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. సో అంటార్క్టికాని కొంచెం డీప్గా స్టడీ చేయడానికి చాలా కంట్రీస్ ఇక్కడ రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసినాయి. మన ఇండియా కూడా ఎస్టాబ్లిష్ చేసింది. మైత్రి ఇంకా భారతి అనేసి 2 రీసెర్చ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసి యూరోప్, సిక్స్త్ లార్జెస్ట్ది. ఓకే, సో ఇది మొత్తం ఏషియాకి వెస్ట్ సైడ్న ఉంటుంది. ఆర్క్టిక్ సర్కిల్ అనేది దీని నుంచి పాస్ అవుతుంది అనమాట. తర్వాత ఇది కూడా 3 వాటర్ బాడీస్ తోని సరౌండ్ అయి ఉంది. పైనది వచ్చేసి నార్త్ సైడ్ ఆర్క్టిక్ ఓషన్, మళ్ళీ వెస్ట్ సైడ్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్, మళ్ళీ సౌత్ సైడ్ వచ్చేసి మెడిటరేనియన్ సీ తోని ఈ 3 వాటర్ బాడీస్తోని సరౌండ్ అయ్యి ఉంది. అదే ఈస్ట్ సైడ్ అయితే యూరల్ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ స్మాలెస్ట్ కాంటినెంట్ అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అనేది కంప్లీట్గా సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. చుట్టుముట్టు అన్ని సైడ్స్ ఓషన్స్తోనే సరౌండ్ అయి ఉంది. సో కింద
సౌత్ సైడ్ వచ్చేసి సదర్న్ ఓషన్, మళ్ళీ ఈస్ట్ సైడ్ వచ్చేసి పెసిఫిక్ ఓషన్, ఇంకా పైన ఇదంతా వచ్చేసి ఇండియన్ ఓషన్. సో ఈ ఆల్ సైడ్స్ వాటర్ బాడీస్తోని సరౌండ్ అయ్యి ఉన్న కాంటినెంట్, అతి చిన్న కాంటినెంట్, దీన్ని ఐలాండ్ కాంటినెంట్ అని కూడా అంటారు ఈ ఆస్ట్రేలియాని. సో నెక్స్ట్ వచ్చేసి మనము హైడ్రోస్పియర్ గురించి నేర్చుకుందాం. సో ఇస్థమస్ అంటే ఏంది, రెండు లార్జ్ ల్యాండ్ బాడీస్ని కనెక్ట్ చేసేది ఇస్థమస్. సో సౌత్ అమెరికాని నార్త్ అమెరికాని కనెక్ట్ చేసేది ఇస్మస్ ఆఫ్ పనామా. తర్వాత మనకి స్ట్రెయిట్ కూడా ఉంటుంది. స్ట్రెయిట్ అంటే ఏంటి అంటే రెండు ల్యాండ్ బాడీస్ని రెండు ల్యాండ్స్ని చిన్న నారో స్ట్రిప్తోని ఇదేంటి అంటే రెండు వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసేది చిన్న వాటర్ స్ట్రిప్ అనమాట ఇది. సో రెండు వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసేది స్ట్రెయిట్. ఓకే, బెరింగ్ స్ట్రెయిట్ అనేది మనకి ఉంది. సో ఇది వచ్చేసి ఇండియాకి శ్రీలంకకి మధ్యన ఉంటుంది. సో ఇదన్నమాట ఇస్థమస్ ఇంకా స్ట్రెయిట్ గురించి. నెక్స్ట్ హైడ్రోస్పియర్ గురించి నేర్చుకుందాం. సో హైడ్రోస్పియర్ అంటే ఎర్త్ మ్యాక్సిమం 71% వాటర్ ఉంటే ఓన్లీ 29% ల్యాండ్ అనేది ఉంది. సో 71% వాటర్ ఉంది కాబట్టి ఎర్త్ని మనం బ్లూ ప్లానెట్ అని కూడా అంటాం. సో హైడ్రోస్పియర్ అంటే మనకి ఓషన్స్, రివర్స్, లేక్స్, గ్లేషియర్స్లో ఐస్, మళ్ళీ అండర్ గ్రౌండ్ వాటర్ వేపర్, ఇవన్నీ హైడ్రోస్పియర్ కిందికే వస్తాయి. సో మొత్తము ఓషన్స్దే 97.5% మనకి ఓషన్ వాటరే ఉంటుంది. ఈ ఓషన్ వాటర్ అనేది తాగడానికి పనికిరాదు, ఎందుకంటే ఇది చాలా సాల్టీ ఉంటుంది అనమాట. హ్యూమన్స్ ఈ ఓషన్ వాటర్ని యూజ్ చేయలేరు. సో మనకి 97% ఓషన్ వాటర్ ఉన్నా కానీ మనము తాగలేము. ఓకే, ఫ్రెష్ వాటర్ అనేవి ఓన్లీ 2.5% ఉంది. సో ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఐస్ షీట్స్లా, గ్లేషియర్స్లా, అండర్ గ్రౌండ్ వాటర్ ఫామ్లో మనకి ఉంది అనమాట. నెక్స్ట్ కొంచెం ఓషన్స్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుంటే, ఓషన్స్ అనేవి ఆల్వేస్ మూవ్ అవుతూనే ఉంటాయి. సో ఓషన్ మూవ్మెంట్ మనకి 3 రీజన్స్ వల్ల అవుతుంది. ఒకటి వేవ్స్, అలల వల్ల, సెకండ్ది టైడ్స్, ఆటుపోట్ల వల్ల, అండ్ థర్డ్ది ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహం ఉంటాయి కదా. సో ఈ ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ వల్ల మనకి ఓషన్ మూవ్మెంట్ అనేది కంటిన్యూస్గా అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు మనం 5 మేజర్ ఓషన్స్ గురించి నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి పెసిఫిక్ ఓషన్, సెకండ్ది అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్, ఇంకా ఆర్క్టిక్ ఓషన్. సో ఇట్లా మనకి 5 ఓషన్స్ అనేవి ఉన్నాయి. సో పెసిఫిక్ ఓషన్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. సో పెసిఫిక్ ఓషన్, సో ఇది కూడా మనము ఏం చేసాము, ఈ డయాగ్రామ్ యూజ్ చేసి చదువుకుందాం, సో దట్ మనకి గుర్తుపెట్టుకోనికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి పెసిఫిక్ ఓషన్. సో పెసిఫిక్ ఓషన్ చూసినారా, ఇక్కడ మళ్ళీ దీని అవతల సైడ్ అంటే ఇదంతా ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అంతా పెసిఫిక్ ఓషన్ కవర్ చేసేసింది అనమాట. ఇది లార్జెస్ట్ ఓషన్. దీని సర్కిల్ వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది. సో ఇది సగం సర్కిల్, ఇది సగం సర్కిల్. ఓకే, రౌండ్ షేప్లో మనకు పెసిఫిక్ ఓషన్ కనిపిస్తుంది. సో ఈ పెసిఫిక్ ఓషన్లో మనకి డీపెస్ట్ పాయింట్ మరియానా ట్రెంచ్ అనేది ఉంది. ఈ డీపెస్ట్ పాయింట్ డెప్త్ ఎంత, 11,022 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ లోతు ఉంటుంది ఇది. అంటే ఒక మౌంట్ ఎవరెస్ట్ని మనం రివర్స్ పెట్టొచ్చు అనమాట ఈజీగా. పెట్టినా కానీ ఇంకా 2 కిలోమీటర్స్ చేంజ్ మిగులుతుంది. ఓకే, సో ఈ పెసిఫిక్ ఓషన్ సరౌండ్ చేసే కాంటినెంట్స్ వచ్చేసి ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, ఇంకా సౌత్ అమెరికా. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్లో మీరు ఇక్కడ గమనిస్తున్నారా, ఇట్లా వచ్చింది, అంటే ఎస్ షేప్ అనమాట. అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది, పెసిఫిక్ ఓషన్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. సో అట్లాంటిక్ ఓషన్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఓషన్. మళ్ళీ ఇది వచ్చేసి హైలీ ఇండెంటెడ్ కోస్ట్ లైన్ అనేది ఉంటుంది. అంటే ఈ అట్లాంటిక్ ఓషన్ని ఎక్కువ సొట్టబడినట్టు ఉంటుంది అనమాట ఈ అట్లాంటిక్ ఓషన్ కోస్ట్ లైన్ అంతా. సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది
పోర్ట్ ఏరియాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో చాలా పోర్ట్స్ అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉంటాయి. సో అందుకే ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది బిజియెస్ట్ ఓషన్ అనమాట. కంటిన్యూస్గా ట్రేడ్ కామర్స్ అయితేనే ఉంటుంది అట్లాంటిక్ ఓషన్ మీద. ఎందుకు అంటే దీని కోస్ట్ లైన్ అనేది అంత మంచిగా ఉంటుంది అనమాట, హెల్ప్ఫుల్గా ఉంటుంది పోర్ట్స్ ఏరియాకి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ అనేది ట్రయాంగిల్ షేప్లో మనకి ఉంటుంది. సో ఇది ఇండియన్ ఓషన్ అనేది మన కంట్రీ ఇండియా పేరు మీద అనమాట ఇండియన్ ఓషన్ అని పెట్టినారు. సో ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. నార్త్ సైడ్ ఏషియా, మళ్ళీ వెస్ట్ సైడ్ ఆఫ్రికా, ఇంకా ఈస్ట్ సైడ్లో ఆస్ట్రేలియా అనేది ఉంది. సో ఇండియన్ ఓషన్. నెక్స్ట్ సదర్న్ ఓషన్. ఈ సదర్న్ ఓషన్ వచ్చేసి మనకి అంటార్క్టికాని చుట్టుముట్టు ఉంటుంది అనమాట ఈ సదర్న్ ఓషన్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ 60 డిగ్రీ లాటిట్యూడ్ కనిపిస్తుంది కదా, ఈ 60 డిగ్రీ లాటిట్యూడ్ వరకు సదర్న్ ఓషన్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్టిక్ ఓషన్. సో ఆర్క్టిక్ ఓషన్ అనేది మనకి 5th లార్జెస్ట్ ఓషన్ అనమాట, స్మాలెస్ట్ ఓషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది నార్త్ పోల్ చుట్టూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆర్క్టిక్ ఓషన్ అనేది త్రూ బెరింగ్ స్ట్రెయిట్ పెసిఫిక్ ఓషన్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బెరింగ్ స్ట్రెయిట్ ఉంటుంది. సో ఈ ఆర్క్టిక్ ఓషన్ బెరింగ్ స్ట్రెయిట్తోని, అంటే స్ట్రెయిట్ అంటే 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి పాక్ స్ట్రెయిట్ అని కూడా ఉంటుంది ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో. సో ఇది 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. బెరింగ్ స్ట్రెయిట్ కూడా 2 వాటర్ బాడీస్, ఆర్క్టిక్ ఓషన్ ఇంకా పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది ఈ స్ట్రెయిట్, బెరింగ్ స్ట్రెయిట్. సో నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియర్ టాపిక్, ఓషన్స్ టాపిక్ అయిపోయింది. సో అట్మాస్ఫియర్ వచ్చేసి అట్మాస్ఫియర్ ఎర్త్ చుట్టూ లేయర్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. అట్మాస్ఫియర్ అనేది ఓవరాల్గా 1600 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ అట్మాస్ఫియర్ అనేది మన ఎర్త్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్ నుంచి వచ్చిన అల్ట్రా వైలెట్ రేస్, ఇంకా హార్మ్ఫుల్ రేడియో యాక్టివ్ రేస్, ఇట్లాంటి హార్మ్ఫుల్ రేస్ అన్నిటి నుంచి మన అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఎర్త్ని. సో అట్మాస్ఫియర్లో మనకి 5 లేయర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇంకా ఎగ్జోస్ఫియర్. సో ఇట్లా మనకి 5 లేయర్స్ ఉన్నాయి. సో ఇది ఎర్త్ సర్ఫేస్ నుంచి అనమాట ఇదంతా. ఓకే, సో అట్మాస్ఫియర్లో మనకి 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఈ నైట్రోజన్ అనేది గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ వచ్చేసి మనకి 21% ఉంటుంది. 21% ఆక్సిజన్ అనేది మన లైఫ్కి, అంటే మనం ఊపిరి పీల్చుకోవడానికి, మనం ఉండడానికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నైట్రోజన్ ఆక్సిజన్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ అట్మాస్ఫియర్ కవర్ అయిపోతుంది. మిగతాది కార్బన్ డైఆక్సైడ్, మళ్ళీ ఆర్గాన్, అదర్ గ్యాసెస్ అన్నీ 1% వాల్యూమ్లో ఉంటాయి అన్నమాట. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా మన ఎర్త్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎర్త్ నుంచి వచ్చే హీట్ని అబ్సార్బ్ చేసుకొని ఎర్త్ని వామ్గా పెడుతుంది అనమాట. సో ఇది కూడా కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్లాంట్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఇది లిమిట్కి మించిపోతే మనకి హార్మ్ఫుల్, కానీ ఇది లిమిటెడ్లో ఉంటే చాలా ఎర్త్కి చాలా హెల్ప్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియర్ డెన్సిటీ. అట్మాస్ఫియర్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో అట్మాస్ఫియర్ డెన్సిటీ అనేది హైట్ పెరుగుతున్న కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సీ లెవెల్లో అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. మళ్ళీ మనం హైట్ పెరుగుతున్న కొద్దీ అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, అందుకే మనము మౌంట్ ఎవరెస్ట్ ఎవరైనా ఎక్కుతున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేసుకొని వెళ్తారు. ఎందుకు అంటే అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అనేది పైనకి వెళ్తున్న కొద్దీ తక్కువైతూ ఉంటుంది, ఆక్సిజన్ అనేది తక్కువైతూ ఉంటుంది. అందుకే బ్రీతింగ్ కోసం ఆక్సిజన్ సిలిండర్స్ క్లైంబర్స్ క్యారీ చేసుకుని పోతారనమాట.
నెక్స్ట్ హైట్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, సో అట్మాస్ఫియర్ కూడా అన్ని ప్లేసెస్లో ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. కాకపోతే ఎంత ప్రెషర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట ప్లేస్ టు ప్లేస్. సో ఫర్ సపోజ్ లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. వింటర్ సీజన్లో మనకి హై అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఎయిర్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో. అందుకే మనం లేవ్వడానికి బద్ధకం అవుతుంది. సో అవి ఇవి పనులు చేయడానికి కూడా కొంచెం బద్ధకం అవుతుంది, ఎందుకంటే మన మీద హై ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. అదే సమ్మర్ సీజన్లో అనుకోండి లో ప్రెషర్ ఉంటుంది. సో అందుకే మనం సమ్మర్ సీజన్లో కొంచెం యాక్టివ్గా ఉంటాం. సో ఎయిర్లో అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అనేది చాలా లో ఉంటుంది సమ్మర్ సీజన్లో. అదే వింటర్ సీజన్లో అయితే చాలా హై ఉంటుంది. ఓకే, సో ఇది అట్మాస్ఫియరిక్ డెన్సిటీ అనేది ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతూ ఉంటుంది, సీజన్ టు సీజన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బయోస్పియర్ గురించి నేర్చుకుందాం. సో బయోస్పియర్ అంటే ఏంది? డొమైన్ ఆఫ్ లైఫ్. సో ఇది ఒక నారో జోన్. ల్యాండ్, వాటర్, ఎయిర్ ఇవన్నీ ఒకటే దగ్గర ఉన్న ప్లేస్ని బయోస్పియర్ అని అంటాం. సో మైక్రోబ్స్ నుంచి, చిన్న చిన్న బ్యాక్టీరియాస్ నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు, హ్యూమన్స్ వరకు బయోస్పియర్లో ఉంటారు. సో ఆర్గానిజమ్స్ మనకి ప్లాంట్ కింగ్డమ్ ఉంది, యానిమల్ కింగ్డమ్, అన్ని బయోస్పియర్లో ఉంటాయి. సో ఈ 3 డొమైన్స్ ఒక్కదానితో ఇంకొకటి లింక్ అయి ఉంటుంది. ఒకటి డ్యామేజ్ అయితే ఇంకొకటి కూడా ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ని మొత్తం క్లియర్ చేసి వుడ్ కోసం లేకపోతే అగ్రికల్చర్ కోసం మొత్తం క్లియర్ చేస్తాం. అట్లా క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. సాయిల్ ఎరోషన్ అవుతుంది. ఇంకా మీథేన్ ఎమిషన్ అనేది ఎక్కువ అవుతుంది. అగ్రికల్చర్ ఎక్కువ చేయడం వల్ల మీథేన్ గ్యాస్ ఎమిషన్ ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్కి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, అంటే ఏంది? మనం ల్యాండ్ని పొల్యూట్ చేయడం వల్ల అట్మాస్ఫియర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏంది? ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఒక్కటి హామ్ అయినా కానీ ఇంకొకటి కూడా ఆటోమేటిక్గా హామ్ అవుతుంది. సో ల్యాండ్ని మనం హామ్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ కూడా హామ్ అవుతుంది. సో ఇట్లా ఒక్కదానితో ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి వాటర్లో వేస్ట్ అనేది వేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది? వాటర్ పొల్యూషన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? వాటర్లో ఉన్న లైఫ్ అంతా చచ్చిపోతుంది. ల్యాండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. సో ఇట్లా వాటర్ పొల్యూషన్ వల్ల ల్యాండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అనేవి ఎమిషన్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇవన్నీ ఎమిట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. సో ఇట్లా మనకి ఒక్కటి పొల్యూట్ చేస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా ఇంపాక్ట్ పడుతుంది. సో రిసోర్సెస్ అనేవి మనం లిమిటెడ్గా యూజ్ చేయాలి. ఈ 3 డొమైన్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేయాలి. సో ఇదన్నమాట. ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద 4 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్? సో మేజర్ డొమైన్స్ ఏంది? అట్మాస్ఫియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, ఇంకా బయోస్పియర్. సెకండ్ వచ్చేసి నేమ్ ద మేజర్ కాంటినెంట్స్ ఆఫ్ ద ఎర్త్. సో మేజర్ కాంటినెంట్స్ ఏంటివి ఉన్నాయి? 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఇవన్నీ 7 మేజర్ కాంటినెంట్స్. తర్వాత నేమ్ ద 2 కాంటినెంట్స్ దట్ లై ఎంటైర్లీ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సదర్న్ హెమిస్ఫియర్లో మొత్తం ఉన్న కాంటినెంట్స్ అన్నీ 2 ఉంటాయి. ఆస్ట్రేలియా ఇంకా అంటార్క్టికా అనే మొత్తం సదర్న్ హెమిస్ఫియర్లో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ నేమ్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో మనకి 5 డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉన్నాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇంకా ఎగ్జోస్ఫియర్. తర్వాత వై ఈజ్ ద ఎర్త్ కాల్డ్ బ్లూ ప్లానెట్? బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటామంటే ఆల్మోస్ట్ 71% ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి ఎర్త్లో మనం బ్లూ ప్లానెట్ అని అంటాం. నెక్స్ట్ వై ఈజ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ కాల్డ్ ల్యాండ్ హెమిస్ఫియర్? సో నార్దర్న్ హెమిస్ఫియర్లోనే మనకి మ్యాక్సిమం కాంటినెంట్స్ అనేవి ఉంటాయి, అందుకే దీన్ని ల్యాండ్ హెమిస్ఫియర్ అని కూడా అంటాం. నెక్స్ట్ వై ఈజ్ ద బయోస్పియర్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్? సో లివింగ్ ఆర్గానిజమ్స్కి బయోస్పియర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ల్యాండ్, వాటర్, అట్మాస్ఫియర్ ఈ 3 ఒకదానితోనొకటి ఇంటరాక్ట్ అయ్యి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అందుకు లివింగ్ ఆర్గానిజమ్స్కి బయోస్పియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మౌంటైన్ రేంజ్ దట్ సపరేట్స్ యూరోప్ ఫ్రమ్ ఏషియా. సో ఇది వచ్చేసి యూరల్ మౌంటైన్స్.
నెక్స్ట్ ద కాంటినెంట్ ఆఫ్ నార్త్ అమెరికా ఈజ్ లింక్డ్ టు సౌత్ అమెరికా బై. సో ఇస్థమస్ ఆఫ్ పనామాతోని లింక్ అయి ఉంటుంది. ఇస్థమస్ ఆన్సర్. నెక్స్ట్ ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ బై పర్సెంటేజ్. సో అట్మాస్ఫియర్లో మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి అంటే నైట్రోజన్. ఆల్మోస్ట్ 78% నైట్రోజనే ఉంది అట్మాస్ఫియర్లో. నెక్స్ట్ ద డొమైన్ ఆఫ్ ద ఎర్త్ కన్సిస్టింగ్ ఆఫ్ సాలిడ్ రాక్ ఇస్. సో సాలిడ్ రాక్ అంటే లిథోస్ఫియర్. గ్రీక్లో లిథోస్ అంటే స్టోన్ అన్నట్టు. నెక్స్ట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్. సో లార్జెస్ట్ కాంటినెంట్ అనేది ఏషియా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్ ఇస్. సో డీపెస్ట్ పాయింట్ మెరియానా ట్రెంచ్ పెసిఫిక్ ఓషన్లో ఉంది. దీని డెప్త్ వచ్చేసి 11,022 కిలోమీటర్స్. నెక్స్ట్ ద ఓషన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అ కంట్రీ. సో మన ఇండియా మీదనే ఇండియన్ ఓషన్ అనేది నేమ్ చేసినారు. నెక్స్ట్ డాష్ ద డాష్ ఇస్ ద నారో కాంటాక్ట్ జోన్ ఆఫ్ ల్యాండ్ వాటర్ అండ్ ఎయిర్. సో ల్యాండ్ వాటర్ ఎయిర్ కాంటాక్ట్ జోన్ ఏంది బయోస్పియర్. నెక్స్ట్ ద కాంటినెంట్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా టుగెదర్ ఈజ్ నోన్ యాజ్. సో యూరోప్ ఏషియాని కలిపితే యూరేషియా. నెక్స్ట్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆన్ ద ఎర్త్. హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏంది మౌంట్ ఎవరెస్ట్. దీని హైట్ వచ్చేసి యాక్యురేట్గా 8848.86 మీటర్స్.